చిన్నప్పుడు బియ్యం బుక్కితే పెళ్ళప్పుడు వర్షం కొట్టుతుందని తెలుసు, కానీ మా అన్న చిన్నప్పుడు ఏం బుక్కిండో ఏమో వర్షంతో పాటు పురుగులు కూడా కొట్టాయి. హలో నమస్తే, నేను మీ శేఖర్. ఇది మినీ వ్లాగ్ పార్ట్ 2. చిన్నప్పుడు నీతులు చెప్పిన అన్నే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటుండు. దానికి అవాహ ఉండాలని మమ్మల్ని ఇన్వైట్ చేసి మేము వెళ్ళేసరికి హల్దీ కార్యక్రమం పూర్తి చేశాడు. సర్లే కూరళ్ళప్పుడు పెట్టిన డీజేకి అయినా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డీజేని ఉన్న చోట ఉంచి దొంగచాటున వెళ్ళి నీళ్లు నింపుకొని ఇంట్లోకి వెళ్ళారు మా ఆంటీలు. సరే అయిందేదో కానీ పాట వేరే పెట్టురా నాయన అంటే కూరలు పట్టుడైందని డీజే పట్టుకుని పీకాడు. ఒరే సుధీరు, డీజే పోతుందిరా అంటే పోకముందేమో డీజే వాడు మనోడే అని అన్నాడు. పోతుందిరా అంటే నేనేం చేయాలంటుండు. మరుసటి రోజు పెళ్లికి వెళ్ళడానికి ట్రయల్స్ పెట్టినని ఇంటి దగ్గర నుండి బండి తీసుకొని వచ్చేసరికి సీట్లోనే నింపి కండక్టర్ లేడని కండక్టర్ సీట్ నాకు అప్పచెప్పారు. ఏ సీట్ అయితే ఏంది బానే ఉంది కదా అనుకుంటే అంకుల్ గాడు వచ్చి సాంగ్స్ పెట్టి బేస్ గుమ్మని కుదిరితే సౌండ్ గుప్పని రావాలంటుండు. ఇంకో ఆంటీ వచ్చి సాంగ్స్ బంద్ చేయలేదు అనుకో నీకు కిరాయి రూపాయి కూడా ఇవ్వమంటుంది. ముప్పు తిప్పలు పడుకుంటా జర్నీ ముగించుకునే లోపే మా వాళ్ళు మంగమ్మ పాట పాడడానికి లోటను పట్టుకొని చెరువుకుపోయిండ్రు. ఘనంగా పెళ్లి సందడి చేసి తిరిగి ఇంటికి వచ్చాం. వచ్చేసరికి వర్షం పడింది.